ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం ఉద్యమించిన బీజేపీ. తుర్కపల్లిలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం. కూకట్పల్లిలోని రిషి కళాశాలలో యోగ శిక్షణ అవగాహన కల్పించిన ప్రసాద్ గురూజీ. జనగామలో వికటించిన వైద్యం. 2.5 ఏళ్ల బాలుడి మృతి. ముగిసిన దండారి గుస్సాడి ఉత్సవాలు. సిరికొండ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం నిజాంగూడ గ్రామంలో గుస్సాడి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా సిరికొండ మహాలక్ష్మి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. పాండుగూడ, జకీర్గూడ తదితర గ్రామాలలోనూ ఈ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గిరిజనులు సాంప్రదాయ రీతిలో ఈ ఉత్సవాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జెండగూడ, పాండుగూడ, జకీర్గూడ గ్రామస్తులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం బీజేపీ ఉద్యమించింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసింది. మండల పార్టీ అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాస్, యాటా మహేష్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు. మండలంలో వరి కోతలు స్టార్ట్ అయినాయి. రైతులు మరి వరి కోసి ధాన్యం తెచ్చి రోడ్ల మీద మరి పాత కళ్ళ కాడ వస్తున్నారు. అయినా కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరైనా సరే మరి ఈ రోజు వరకు రైతులను పట్టించుకున్న పాపాన పోతున్నారు. మరి వారు వరి కోసిరు తెచ్చి ధాన్యాన్ని కళ్ళాలకు తరలిస్తారు. మరి ఇంతవరకు కాంటలు ఏర్పాటు చేయలే. మరి వర్షాలు వస్తున్నాయి కదా, తెచ్చిన ధాన్యం ఎడవేయాలి. మరి కాంటలు ఎందుకు ఏర్పాటు చేయలేదు, మరి ఎప్పుడు చేస్తారు? కనీస సమాచారం కూడా రైతులకు ఇవ్వనటువంటి దుస్థితి మండలంలో ఏర్పడింది. ఈ స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ ప్రభుత్వమే కావచ్చు, రైతుల పట్ల పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ మేరకు మరి ఈ తుర్కపల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి మరి ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ స్థానిక అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ మండలంలో తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. లేకపోతే రేపు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ముట్టడి కార్యక్రమం చేపడతాం. ఇప్పటికి నిన్న ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి బీజేపీ పక్షాన మరి ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రెండే కాదు, 1-2 విషయాలు చూస్తున్నాం. ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చినాం. ఇప్పటి వరకు
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, స్థానిక సమస్యలు పరిష్కరించాలని. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయలే మండలంలో. మరి రైతుల పరిస్థితి ఒకసారి గమనించాల్సిందిగా మరి స్థానిక ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మరి గతంలో పల్లెపాడు గొల్లగూడు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉప్పల్ మెయిన్ రోడ్ మహంకాళి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన శ్యామ హోటల్లో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. బోడుప్పల్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్, హోటల్ నిర్వాహకులు అశోక్, సతీష్, సాగర్ పాల్గొన్నారు. లక్ష్మి సతీష్ గారు స్టోన్ 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 శ్రీ మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. చూసుకోరా అక్కడ రమ్మను, దివ్యాకర్ కూడా రమ్మను. ఈరోజు మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ గౌరవనీయులైన సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చి ఈరోజు సామో హోటల్ ఇనాగ్రేషన్ చేశారు. ఈరోజు మన హోటల్ అంటేనే ఈరోజు మన మధ్యతరగతి కానీ అన్ని రకాల వాళ్లకు రుచికరమైన వంటలు అందిస్తున్నటువంటి సామో హోటల్ యజమాన్యానికి మన హోటల్ యజమాని మన సతీష్ అన్న, అశోక్ గారు, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సాగర్ అన్న, ఈ యొక్క అందరూ కలిసి మీరు మంచి ఇంకా ఈ హోటల్ దినదినం అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు మంచిగా మనము ఫుడ్ రుచికరం ఉంటేనే ఎక్కడున్నా ఏ సందులున్నా వస్తారు జనాలు. కాబట్టి మీరు మంచిగా ఈ యొక్క హోటల్ను బ్రహ్మాండంగా దిగ్విజయంగా సక్సెస్ కావాలని నేను ఆ భగవంతుని కోరుచున్నాను. మరియు మీరు అదేవిధంగా కస్టమర్లకు కూడా మంచిగా వచ్చిన వాళ్ళకు మర్యాద ఇచ్చుకుంటూ ఇంకా చాలామంది. ప్రస్తుత తరం విద్యార్థుల్లో అనేక మంది అనేక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక విద్యార్థినులకు స్ట్రెస్ మేనేజ్మెంట్, హార్మోన్ సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ అధిగమించేందుకు కూకట్పల్లిలోని రిషి యూబీఆర్ డిగ్రీ ఇంజనీరింగ్ మహిళల కళాశాలలో యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రిషి కాలేజ్ స్టూడెంట్ యాక్టివిటీ కమిటీ, అందరికీ ఆరోగ్యం యోగా కేంద్రం సహకారంతో ప్రసాద్ గురూజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థినులు మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ఆసనాలు, ముద్రలపై శిక్షణ పొందటం సంతోషంగా ఉందన్నారు. మహిళలు ఒత్తిడితో పాటు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని యోగాతో అధిగమించవచ్చని యోగా గురువు ప్రసాద్ తెలిపారు. When you are exhaling, release your diseased energy. Relax yourself. Just simply follow my instructions. Forcefully the picture. Okay? After the position. 2, 3, 4, 9, 10, 11, 12, 13, 14,
50, 60, 70, 80. Ready? 7, 8, 9, 10. Rotation clockwise. 1, 2, 3, 4, 5, 6. Attakam potundi. Slowly come back. One more time, slowly raise your both hands. Interlock your fingers. Split your body. Please split. Please split. Split. Stretches to the only even if you want to. Just 2 feet right there. Balance on your left leg only. Now slowly raise your both hands. Yes. Sorry, I'm straight down. Chuta meelo concentration. Chala bagundi. Release your both hands. రంగారెడ్డి జిల్లా న్యాయమూర్తులు తిరుపతయ్య, శ్రీదేవి, పర్వీన్ కౌసర్ మహేశ్వరంలో పర్యటించనున్నారు. ఈ నెల 14న అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. జిల్లా న్యాయ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాల్ని ఎలా పొందాలనే విషయమై అవగాహన కల్పించనున్నారు. అదే రోజు ప్రభుత్వ విభాగాల తరపున స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. ఈ సదస్సుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని నిర్వాహకులు కోరారు. దీనికి అందరికీ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మారుమూల ప్రాంతాల నుంచి మహేశ్వరపట్నానికి పెద్ద ఎత్తున 13 నవంబర్ 2021 నాడు రావాలని కోరుతున్నాము. న్యాయ సేవా సంస్థ, జిల్లా న్యాయ సేవా సంస్థ రంగారెడ్డి జిల్లా తరఫున మా న్యాయమూర్తుల తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ కూడా రావాలి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము. దీనికి సంబంధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ప్రజలకి, ఎందుకంటే ఎప్పుడైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలలో తొందరగా చూసుకొని పోయే సాధనం, ఏదైతే మెసేజ్ ఇవ్వాలనుకుంటే దాని ద్వారానే మనం ప్రజలకు ఇవ్వగలుగుతాం. మీరు కూడా ఈ పత్రికా సోదరులు, తర్వాత ఈ టీవీ ఛానల్స్ యజమానులు మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మా యొక్క న్యాయ విజ్ఞాన చైతన్య రథాన్ని ప్రతి గ్రామాన ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా. క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్టు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. పశ్చిమ బెంగాల్కు చెందిన 3 అరెస్ట్ చేశామన్నారు. వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామన్నారు. వారి ఖాతాల్లో 50 లక్షల మేర నగదు నిల్వ ఉందని తెలిపారు. ఆన్లైన్ ద్వారా క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ప్రచారం చేసి మోసాలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. తోటి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మొత్తం ఆపరేషన్ సక్సెస్ చేస్తూ ఈ 4 మెంబర్ గ్యాంగ్ని, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతే, గతంలో వాళ్ళు మావోయిస్ట్ దాంట్లో పనిచేశారు, గతంలో జనశక్తిలో పనిచేశారు. తర్వాత మధ్యలో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఇది ఇక్కడ యాక్టివిటీస్ లేవు కాబట్టి కొంచెం సైలెంట్గా ఉన్నా. మళ్ళా ఇది తక్కువ శ్రమంతో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆ ఉద్దేశంతో వాళ్ళు ఈ గ్యాంగ్ మళ్ళీ అది కుమ్మకమై వాళ్ళు ఈ గ్యాంగ్లో ఒక నంబర్ 1 అక్యూజ్ పిట్టల శ్రీనివాస్, అతను అది ఐడల్ మేకింగ్ ప్రొఫెషన్. ఆయనకు ఈ తుపాకీ ఎలా తయారు చేయాలా దాని గురించి మంచి అవగాహన ఉంది. సో
ఆయనతో ఈ ముగ్గురు జాయిన్ అయ్యి వాళ్ళు మార్కెట్లో ఎయిర్ పిస్టల్, ఎయిర్ రివాల్వర్ అన్ని పర్చేస్ చేస్తూ దానికి మోడిఫై చేసి మన ఫైర్ ఆర్మ్గా వాళ్ళు తయారు చేశారు. ఈవెన్ అమ్యునిషన్ కూడా వాళ్ళు తయారు చేయడం జరిగినాయి. తర్వాత కంట్రీ తప్పంచా కూడా వాళ్ళు తయారు చేశారు. సో 3 వెపన్స్ వాళ్ళ పొజిషన్లో మనకు దొరికినాయి. తర్వాత ఈ రౌండ్స్ ఉన్నాయి కొన్ని, తర్వాత ఈ కొన్ని పార్ట్స్ అది వాళ్ళు దాంట్లో ఫస్ట్ టైం చూసాము. నేను ఈ రివాల్వర్లో ఒక సిలిండర్ లాగా చిన్న అక్కడ వాడుతున్నారు వాళ్ళు. సో అది ఫస్ట్ టైం నేను చూస్తున్నారు. తర్వాత ఈవెన్ రౌండ్స్ కూడా డ్రిల్లింగ్ మషిన్ సాయంతో వాళ్ళు అమ్యునిషన్ తయారు చేస్తున్నారు. అంతే పక్కా ఇది కాటేజ్ ఇండస్ట్రీ లాగా ఇక్కడ వాళ్ళు ఈ తయారు చేస్తున్నారు అన్ని తుపాకీలు అని నాకు అర్థమైంది. మొత్తం అది వాళ్ళ ప్లాన్. మనం చూస్తే ఈ దాంట్లో ఈ నలుగురులో నంబర్ 2 వల్లల నాగమల్లయ్య అని ఆయన ఇక్కడ మన యాదాద్రి భువనగిరి జిల్లా, ఆయనకి సొంత ఊరు వచ్చేసి కాటేపల్లి విలేజ్, మోటుకూరు మండల్. మాత్రం ఆయన డైలీ లేబర్గా మన యాదగిరిగుట్టలో పాతగుట్టలో అక్కడ పనిచేస్తారు. 2016లో ఒక మర్డర్ కేసు మంచిర్యాలలోని సాయికుంట పరిధిలో నిర్మించ తలపెట్టిన ఫీకాల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంటును నిలిపివేయాలని 5వ వార్డు కౌన్సిలర్ హరికృష్ణ కోరారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యకు వినతి పత్రం అందజేశామన్నారు. కార్యక్రమంలో బుర్ర భీమయ్య, ఆవునూరి భాను, ఆవునూరి రవి పాల్గొన్నారు. ప్లాంట్ అయితే ఉందో అది నిరుపయోగంగా ఉండడం వల్ల మేము దాన్ని పూర్తి స్థాయిలో ఇటు మంచిర్యాల పట్టణంతో పాటు 5వ వార్డులో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని వార్డులు కలుపుకొని దాన్ని ఆ ప్రదేశాన్ని పూర్తిగా పార్కు నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా అక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయాలని, గోదావరి పరివాహక ప్రాంతానికి దగ్గరలో ఉన్నందున కాలుష్య నిర్మూలనంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండే దిశగా అక్కడ దాని నిర్మాణం చేపట్టాలని కూడా ఈరోజు 5వ వార్డుకు చెందినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ చైర్మన్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే అక్కడ మలశుద్ధి కేంద్ర నిర్మాణం చేపడుతున్నట్టుగా కొన్ని రావడం, దాన్ని పూర్తి స్థాయిలో ఆ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని మొన్న కౌన్సిల్ మీటింగ్లో దాన్ని నిర్మాణం రద్దు చేసే కోసం స్వయంగా నేను దాన్ని చైర్మన్ గారు తీసుకోవడం, అక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టద్దని కోరడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ ప్రదేశాన్ని ఖాళీగా ఉంచొద్దని అక్కడ దాని పార్కు నిర్మాణం చేపట్టి అక్కడ ప్రజలందరికీ సదుపాయం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం, దానికి చైర్మన్ గారు సానుకూలంగా స్పందించి స్థానిక శాసనసభ్యులు దివాకర్ రావు గారి యొక్క ఆలోచన విధానం మేరకు వారు కూడా అక్కడ పార్కు నిర్మాణం చేపట్టాలని గౌరవ ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు సూచించడం, చైర్మన్ గారు తక్షణమే స్పందించి ఈ వచ్చే కౌన్సిల్లో పార్క్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు కూడా వెచ్చించే విధంగా వారు హామీ ఇవ్వడం జరిగింది. మేము చైర్మన్ గారికి గౌరవ కౌన్సిలర్లందరూ కూడా ప్రత్యేకంగా ఆ వార్డు కౌన్సిలర్గా ప్రతి ఒక్కరి పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా దాన్ని ఆ ప్రాంతంలో ప్రజలకు ఆరోగ్యంగా ఉంచే దిశగా పనిచేయడం జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా ఆ ప్రాంతంలో ఆ ప్రజలు కోరిన మేరకు అక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నిటి కూడా తీర్చేందుకు గౌరవ ఎమ్మెల్యే నడపల్లి దివాకర్ గారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ పెంట గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా నెరవేర్చేందుకు శాయశక్తుల ప్రయత్నం చేయడం జరుగుతున్న సందర్భంగా నేను తెలియజేస్తాను. వైద్యం వికటించడంతో 2.5 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన జనగామలో చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాధితులు ఆర్టీసీ చౌరస్తా నుంచి నెహ్రూ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందుకు కారకులైన డాక్టర్ లింగమూర్తి, స్వప్నలను శిక్షించాలని కోరారు. వెంటనే ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు కూడా అందరూ ఇంకొకటి చేయలేదు. ఇంకోటి ఏంటంటే బయట ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ 2 పిల్లలు పుట్టినా ఇవన్నీ వాస్తవం కాదు. వాళ్ళు పెళ్లి చేసుకుని పోయిన సంవత్సరం, పుట్టింది ఈ సంవత్సరం, 10 సంవత్సరాలు ఏం కాలేదు వాళ్ళకి పెళ్ళి. అదే వాళ్ళకి ఏం కావాలని అంటే కొట్టింది మేము
కొట్టింది అంటారు, కానీ అది ఎందుకు కొట్టిందని కూడా వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు చేయలేకపోయినా మేము చేయలేదు, అందుకు కొట్టిరు. కానీ తిరగడానికి ఏం లేదు. ఒకవేళ మేము కొట్టింది మా తప్పే, కానీ బాధలో ఉన్న వాళ్ళకు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. పోలీసు వాళ్ళకి చెప్తున్నారు, లోకల్ లీడర్స్ వాళ్ళకి చెప్తున్నారు, బయట వాళ్ళందరికీ చెప్తున్నారు. బయట ఉన్న తల్లికి తండ్రికి వాళ్ళ ఆవేదనని ఎవరు చెప్తారు? చెప్పలేరు కదా. బయటకు వచ్చి సార్ ఇలాంటిది దాని గురించి ఏం లేకుండా మీరు ఏం చేసుకోండి అనేది మేము ఉంటుంది. కరెక్ట్ కాదు. ప్రాణం పోయినా కూడా ప్రాణం పోయిన విషయం మాట్లాడట్లేదు వాళ్ళు. కామారెడ్డిలోని బీజేపీ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా రథసారథి అరుణతార అధ్యక్షతన జిల్లా ఇన్ఛార్జ్ బద్దం మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. దళిత బంధు పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించిన కేసీఆర్ అమలు విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న హైదరాబాద్లో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నామని వారు వెల్లడించారు. బేసిస్ చేసుకొని దళితులకు ఎంతో దగ్గరగా ఉన్న నేను, దళితుల కష్టాలు నాకు తెలియనివి కావు, ఇంతకుముందు దళితులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి మరి దళితులకు అండగా ఉంటానని చెప్పి దళిత బంధు అని ప్రవేశపెట్టి ఎవరు ఏమన్నా, ఎవరు వద్దన్నా, ఏమన్నా, ఏం చేసినా 4వ తారీఖు నుంచి దళిత బంధుని అమలు చేస్తానని చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు 6వ తారీఖు దళిత బంధు మరి ఎంత తొందరగా ప్రకటించిందో, మరి ఈరోజు ఎందుకు అమలు చేస్తలేరు అనేది మరి మేము ప్రశ్న చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఈ నెల 9వ తారీఖు రోజున హైదరాబాద్లోని దళిత బంధు అమలు చేయాలని చెప్పేసి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి 500 మంది, దానికంటే కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ నుంచి జిల్లా నుంచి మరి డప్పులతోటి మేము బయలుదేరుతాము. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు విధంగా దళిత బంధును వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున హైదరాబాద్లోని కార్యక్రమం కూడా చేస్తాం. అంతేకాకుండా నిరుద్యోగులకు నోటిఫికేషన్లు కనీసం ఇప్పుడైనా ఇవ్వాలని చెప్పేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, నోటిఫికేషన్లు ఇవ్వాలని, అతను ఇచ్చినటువంటి ఎన్నో రకాల వాగ్దానాలు పూర్తి చేయాలని చెప్పేసి ఈ నెల 16వ తారీఖు రోజున సర్పంచులు రాకపోవడంతో నారాయణపేట జిల్లా మద్దూరు మండల సర్వసభ్య సమావేశం వెలవెలబోయింది. ఎంపీపీ విజయలక్ష్మి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. జిల్లాలోనే అతిపెద్ద మండలమైన మద్దూరులో 49 పంచాయతీలు ఉండగా 19 మంది ఎంపీటీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై శాఖల వారీగా సమాచారం అందజేశారు. స్టార్టింగ్ లో నేను కట్టిన నా గ్రూప్ సభ్యులందరినీ అనుకొని
ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ కామారెడ్డిలో పంపిణీ చేశారు. రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటి వరకు 979 మందికి ఇటువంటి చెక్కులను అందజేశామన్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిహెచ్ వెంకటి అస్వాపూర్, వర్గంలోని వివిధ మండలాలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎవరైతే యాక్సిడెంట్ అయ్యి కానీ అనారోగ్యం పాలై ప్రైవేట్ హాస్పిటల్స్లో తెల్ల రేషన్ కార్డు ఉండి వాళ్ళు బిల్స్ తీసుకొచ్చి ఇచ్చినట్టయితే మా కార్యాలయానికి ఈరోజు 25 మంది లబ్ధిదారులకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ నిధి నుంచి 27,38,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు వరకు ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాల రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో కామారెడ్డి నియోజకవర్గంలోని 1,004 మందికి 6,29,01,000 రూపాయలు ఈరోజు వరకు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఒక్కరోజే 25 మంది లబ్ధిదారులకు 27,38,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా కామారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నట్టయితే ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ పాలైతే ఆ బిల్స్ జాగ్రత్తగా 3 నెలల డిశ్చార్జ్ అయిన 3 నెలల లోపల మా కార్యాలయాన్ని తీసుకొచ్చి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయ నిధి నుంచి ఈ చెక్కుల పంపిణీ చేయడం ఆర్థికంగా ఉపయోగపడే విధంగా చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. మీకు ఆర్థికంగా కూడా కొద్దిగా నిలదొక్కునే అవసరం ఉంటుంది కాబట్టి ఇలాంటి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం తమ భూములను లాక్కోవద్దంటూ జనగామ జిల్లా దేవరుపుల మండల రైతులు ప్రభుత్వాన్ని కోరారు. మన్పహాడ్, దేవరుపుల, లక్ష్మకపల్లి, బోడినికుంటలలోని ప్రభుత్వ భూమితో పాటు రైతుల భూమి కలిపి మొత్తం 500 ఎకరాల్లో భూమి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు రైతులతో మన్పహాడ్ గ్రామంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆర్డీఓ మదన్ మోహన్ హాజరయ్యారు. సర్పంచ్ వర్యమధు, బోడోనికుంట సర్పంచ్ బానోతు సోమాని, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 82 ఎకరాలంటే మేము ఎట్టుకోవాలి, మొత్తం కొనేసేది మమ్మల్ని నేనే చూపిస్తారో తారీఖు చూపించండి. ఆ తండ మొత్తం లేదు ఉన్నదానికి తండగారికి వస్తుంది భూమి మొత్తం తండ చుట్టూ అయిపోతుంది సార్. తక్కువ ఉండదే కంటే మేము భూములు ఇయ్యము, మేము ఒక్క గుంట కూడా ఇయ్యము. వస్తే మాత్రం మేము అందరం చేస్తాం. మేము పక్కది నేను ఎంఆర్ఓ సార్ తోటి కూడా మాకు ఎందుకు పిలుస్తుంది మీరు అన్నాను. మాకేమన్నా భూములు కొని ఇచ్చిందా ఎందుకు పిలుస్తున్నారన్నా? రేపు 9 రెస్పెక్ట్ చేయాలి నేను ఎంఆర్ఓ గారు. ప్రభుత్వాన్ని చెప్పి దాని తర్వాత ఫర్దర్గా ఏం చేయాలో ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తాం. ఏం మీకు ఎక్కువ విషయం ఏంటంటే ఇక్కడ మనం పంచాయతీ పెట్టుకుని గొడవ పెట్టుకోవడం కాదు. ఇప్పుడు రైస్ మిల్స్ వస్తాయి, మళ్ళీ రైస్ మిల్లో రా రైస్ మిల్స్, పారాబాయిల్డ్ రైస్ మిల్స్ వస్తాయి, తర్వాత మటన్ షాపులు వస్తాయి, చికెన్ షాపులు వస్తాయి, తర్వాత సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ఫ్యాక్టరీస్ అందరూ వినండి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఒకటి ఉన్నది. అది ఏం చేస్తుంటే ఉన్నటువంటి రాష్ట్రం మనది. రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు పంట పండిస్తేనే జీవనాధారం వ్యవసాయమే. కానీ ఒక్క వ్యవసాయం మాత్రం కాదు, కార్మికం కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, చాలా మందికి ఉద్యోగాలు రావాలి, చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. నాణ్యమైన విద్యతోనే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దగలుగుతామని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండల కేంద్రానికి చెందిన దయ్యాల అనిరుద్,
నీట్ 2021 జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ సాధించిన సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో జనగామ జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, స్థానిక సర్పంచ్ విజయ మనోహర్, ఎంపీటీసీ కేమిడి భిక్షపతి, సర్పంచ్ స్వరూపారాణి పాల్గొన్నారు. ఓకే, మెడికల్ ఎంట్రన్స్ కొరకు దేశవ్యాప్తంగా కండక్ట్ చేసిన నీట్ ఎగ్జామినేషన్లో మన లింగాలగనపురం గ్రామానికి చెందిన దయాల అనిరుద్ కుమార్, తండ్రి పేరు సత్యనారాయణ గారు జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ సాధించడం చాలా సంతోషకరమైన విషయం. ఒక మంచి అవకాశం కల్పిస్తే, చదువుకునే వాతావరణం కల్పిస్తే పేద పిల్లలు కూడా బ్రహ్మాండమైన ర్యాంకులు సాధిస్తారు, మెరిటోరియస్గా నిలబడగలుగుతారు, ఇతరులతో పోటీ పడగలుగుతారు అనే దానికి నిదర్శనమే మన దయాల అనిరుద్ధ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల బిడ్డలందరికీ కూడా నాణ్యమైన విద్య అందించాలనే ఆలోచనతో పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలను మనం ప్రారంభించుకున్నాం. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల విద్యార్థుల కొరకు మన రాష్ట్రంలో ఇవాళ దాదాపు ఒక కేజీబీవీలను, మోడల్ స్కూళ్ళను కూడా కలుపుకుంటే ఒక 1000 వరకు గురుకుల పాఠశాలలు పనిచేస్తున్నాయి. ఇందులో చదువుతున్న విద్యార్థులు నాణ్యమైన విద్యను పొందడమే కాకుండా జాతీయ స్థాయి అర్హత పోటీలలో కానీ, రాష్ట్ర స్థాయిలో జరిగే అర్హత పోటీలలో కానీ ఇతరులతో పోటీ పడుతున్నారు. సంతోషకరమైన విషయం ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా ఓపెన్ కాంపిటీషన్లో సీట్లు పొందగలుగుతున్నారు అంటే చాలా సంతోషకరం. దీన్ని మనం మరింత రాష్ట్ర ప్రభుత్వ పరంగా మరింత ప్రోత్సహించవలసిన అవసరం ఉన్నది. నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే వాళ్ళ భవిష్యత్తును మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో సాధ్యమైనంత మేరకు ఎక్కువ గురుకుల పాఠశాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం ఉద్యమించిన బీజేపీ, తుర్కపల్లిలో ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం. కూకట్పల్లిలోని రిషి కళాశాలలో యోగ శిక్షణ, అవగాహన కల్పించిన ప్రసాద్ గురూజీ. జనగామలో వికటించిన వైద్యం, 2.5 ఏళ్ల బాలుడి మృతి. ముగిసిన దండారి, గుస్సాడి ఉత్సవాలు, సిరికొండ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.